ఇంటర్నల్గా మనలో బిల్డప్ అయ్యే స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఆర్ పీపుల్ అర్థం చేసుకోకుండా ఆర్ అంటే మనం చెప్పే ఆస్పెక్ట్ వాళ్ళకి అర్థం కాకుండా దెర్ ఇస్ సమ్ హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఇన్బ్యాలెన్స్ అండ్ దట్ ఈస్ రిలేటింగ్ టు అవర్ స్ట్రెస్. బట్ దెన్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ హౌ యూ రెస్పాండ్ టు స్ట్రెస్. స్ట్రెస్ అందరి లైఫ్లో ఉండేదే, ఏదో ఒక ఫామ్లో స్ట్రెస్ ఉంటుంది. ఎవరి లైఫ్లో స్ట్రెస్ ఉండదు? ఈవెన్ స్కూల్ కిడ్లో కూడా ఉంటుంది. బట్ ఆ స్కూల్ కిడ్ క్యారీ చేయడు, మనం క్యారీ చేస్తాం. సో ఇట్స్ స్ట్రెస్ రెస్పాన్స్. స్ట్రెస్ ఈస్ దేర్ అండ్ స్ట్రెస్ ఈస్ గుడ్. లెట్స్ సే ఇఫ్ ఎ డాగ్ ఈస్ చేజింగ్ యూ, కుక్క వెంట పడుతున్నప్పుడు మీ స్ట్రెస్ హార్మోన్స్ పెరిగితేనే మీరు రెస్పాన్స్ ఉంటుంది. అవును, ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ ఉంటుంది కదా. మీరు ఎప్పుడు పరిగెత్తుతారు? It's a stress. So stress hormones are good, but then you need to know how to balance them. You learn to practice them. How? Again, mindfulness, meditation. 1, 2, exercise. You may not trust, and ultimately it will boil down to exercise only. But exercise తో చాలా స్ట్రెస్ మేనేజ్మెంట్ అవుతుంది, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. మీరు ఒక్కసారి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి చూడండి, ఒక 1-2 months. మీరు ఇప్పుడు చేసిన పని కంటే డబుల్ పని చేయగలరు అలసిపోకుండా. ఎక్సర్సైజ్ చేస్తే ఎగ్జాక్ట్లీ అలసిపోతాము అంటారు కదా. ఎక్సర్సైజ్ మీకు గ్రాడ్యువల్ ఎండ్యూరెన్స్ పెరిగినప్పుడు మీరు ఇప్పుడు చేసిన పని కంటే డబుల్ ద అమౌంట్ ట్రిపుల్ ద అమౌంట్ కూడా కంఫర్టబుల్గా చేయగలరు వితౌట్ స్ట్రెస్. ఏంటంటే ఫిజికల్ టైర్డ్నెస్ కూడా మీకు స్ట్రెస్కి కాంపౌండ్ అవుతుంది. సో ఫిజికల్గా ఫస్ట్ మీరు ఫిట్ ఉన్నారనుకోండి, మీరు ఎక్కువ పని చేయగలరు, మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గిపోతుంది. అండ్ దెన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు యు ఆర్ మోర్ మైండ్ఫుల్. నథింగ్ ఎల్స్ విల్ డిస్ట్రాక్ట్ యూ. సో కంప్లీట్గా మీరు యు ఆర్ ఇన్ టు ఇట్. బట్ ఎక్సర్సైజ్ అంటే అందరూ జిమ్ పర్సన్ కాకపోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. కొంతమందికి డాన్స్ ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి జిమ్ ఆర్ ఎల్స్ వెయిట్స్ అదొక మోటివేషన్ ఉంటుంది. ఇంకొంతమందికి ప్రతిరోజు ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఇష్టం ఉండొచ్చు. ఇంకొంతమంది వాళ్ళ ఫిజికల్ ఆర్ ఎల్స్ సిచ్యువేషనల్ సినారియోస్ని బట్టి వాకింగ్ తప్ప ఇంకేం చేయలేకపోవచ్చు. ఇలా మీరు యూ కన్సిడర్ ఆల్ ఆఫ్ దీస్ ఎక్సర్సైజెస్? వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ. జిమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, డాన్సింగ్, జుంబా, పవర్ యోగా, ఏరియల్ యోగా, వేరియస్ మోడాలిటీస్ ఉన్నాయి ఎక్సర్సైజ్కి. సో రిసార్ట్ టు సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ విచ్ ఎక్సైట్స్ యూ. మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అది చేయండి, ఇట్ ఈస్ స్టిల్ ఫైన్. కాకపోతే లెట్స్ సే యూఆర్ ఎ రన్నర్, ఓకే, ఆర్ మ్యారథాన్ రన్నర్ అనుకోండి. సో యూఆర్ యూస్ టు రన్ ఫర్ 5 to 10 kilometers. సో మీ ఏరోబిక్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది మీకు. బట్ దెన్ గోల్ డైరెక్టెడ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్వేస్ గోల్ డైరెక్టెడ్. వాట్ యు ఆర్ లుకింగ్ ఎట్? ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఓన్లీ మీ ఏరోబిక్ కెపాసిటీ పెరగాలని చూస్తున్నారా, ఎండ్యూరెన్స్ పెరగాలని చూస్తున్నారా, మ్యారథాన్ అదే రన్నింగ్ సరిపోతుంది. లేదు, యూ వాంట్ అ షేప్, యూ వాంట్ టు రీషేప్ యువర్ బాడీ, యూ వాంట్ దోస్ మజిల్స్ టు పాప్ అవుట్, షో అప్, ఆర్ బాడీ వెయిట్ లాస్ కూడా వెయిట్ ట్రైనింగ్ ఇంపార్టెంటే. వెయిట్ ట్రైనింగ్ అంటే నాట్ ఎసెన్షియల్లీ జిమ్ చేయాల్సిన అవసరం లేదు. బాడీ వెయిట్ ట్రైనింగ్ ఈజ్ ఆల్సో మొడాలిటీ. అంటే మీరు చెప్పినట్టు అందరికీ జిమ్ యాక్సెస్ లేకపోవచ్చు, ఆర్ అంత ఖర్చు పెట్టలేకపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఈస్ హియర్. యూ హ్యావ్ టు మోటివేట్. ఇనిషియల్ ఫ్యూ వీక్స్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్. సో మీరు వాకింగ్ని కూడా ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ చేస్తారు, బ్రిస్క్ వాక్. ఎందుకంటే నేను వింటూ ఉన్నాను, వాకింగ్ అది ఎక్సర్సైజ్ కాదు, అది వాకింగ్ అంతే అని అంటుంటారు చాలా మంది. డ్యూరేషన్ ఇంపార్టెంట్. లేదు, బ్రిస్క్ వాక్ ఈజ్ ఆల్సో ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఎండ్యూరెన్స్. మీకు కాఫ్ మసిల్ అదంతా బిల్డ్ అవుతుంది, లోవర్స్ బిల్డ్ అవుతాయి, డిస్ట్రెస్ అవుతారు వాకింగ్ అప్పుడు. దో 4 days a week స్ట్రిక్ట్ బాడీ వెయిట్ ట్రైనింగ్ చేసిన, రెస్ట్ ఆఫ్ ద డేస్ వెన్ ఎవర్ ఐ ఫైండ్ టైమ్ ఐ వాక్. నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ వాకింగ్ ఇన్ ద హాస్పిటల్లో డే టు డే కూడా 7 to 8 kilometers ఆఫ్ వాక్ ఈజీగా అయిపోతుంది నాకు. ఇట్స్ ఈదర్ స్టాండింగ్ ఆర్ వాకింగ్. బట్ దెన్ ఐ ఎక్సర్సైజ్, టైం దొరికితే వాకింగ్ కూడా చేస్తాను, బికాస్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ డిస్ట్రెసర్. ఎస్. సో ఇప్పుడు మాకు దెర్ ఇస్ నో ఆన్సర్ దట్ మేము రోజంతా నుంచొని వంట చేసి పిల్లల్ని చూసుకుంటాం, ఎక్సర్సైజ్ అక్కడే అయిపోతుందన్న ఇది మేము ఇవ్వలేం. బికాస్ యూ బీయింగ్ అ డాక్టర్ అండ్ మీ జాబే ఆన్ ద టోస్ 24/7 ఆర్ 30 hours 40 hours డ్యూటీ, 30 hours డ్యూటీ మీరు చెప్పేది. సో అప్పుడు వాకింగ్ చేసి మీరు ఇంకా మళ్ళీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మేము మీలో 1% కూడా చేయలేకపోతే కష్టం. ఎనీథింగ్ ఇస్ ఎక్స్క్యూజెస్, అంతే ఎక్స్క్యూజెస్. యూ షుడ్ బి ఏబుల్ టు బీట్ ఎక్స్క్యూజెస్. అండ్ వన్ అదర్ థింగ్, ఈ హౌస్ వైఫ్స్ ఇంట్లో రోజంతా పని చేస్తూ ఉంటారు కదా. యాక్చువల్లీ వాళ్ళు పాపం రోజంతా చేస్తారు నిజంగానే, బట్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ కన్సిడర్డ్ యాజ్ నాట్ ఈవెన్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ. అదేంటి మ్యామ్, స్ట్రెస్ అయిపోతారు కదా. స్ట్రెస్ అవుతారు కానీ, బట్ దెన్ ఇట్స్ స్టాటిక్. ఓకే, సో మీ హార్ట్ మజిల్ పంప్ అవ్వట్లేదు. కాఫ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సెకండ్ హార్ట్.
సో వాక్ చేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు యువర్ కాఫ్ ఇస్ గుడ్, యువర్ లోవర్ లిమ్ మజిల్స్ ఆర్ గుడ్, సో దే ఆర్ పంపింగ్ ద బ్లడ్ ఎఫెక్టివ్లీ. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇంట్లో హోమ్ మేకర్స్ కానీ పాపం వాళ్ళు ఇంట్లో రోజంతా చేసినా కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. ఓకే, సో వాళ్ళకి అంటారేమో మన గురించి మనం ఆలోచించుకోవాలి, యూ హావ్ టు కట్ షార్ట్ థింగ్స్ అండ్ థింక్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్ ఒక మార్నింగ్ ఒక 40 minutes చేసుకున్నారనుకోండి, యాక్చువల్లీ వాళ్ళ వర్క్ కూడా స్పీడ్ అవుతుంది, ఎఫెక్టివ్గా పని చేయగలరు, దే ఆర్ ఫ్రెష్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆల్సో.